రాజారా, జమ్ముల రాజారా. ఏం చేస్తుంటారు పెద్ద? వ్యవసాయం. వ్యవసాయం చేస్తారు. ఎట్లా ఇక్కడ అమరావతి ప్రాంతంలోనే ఉంటారా మీరు? ఎంగడపాలెం. ఓకే. మీరు ఒక భాగస్వామి అయ్యారా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో? ఎన్ని ఎకరాలు ఇచ్చారు? 14 ఎకరాలు నాకు పేరు ఉన్నది. పిల్లలకి నాదిని 14 ఎకరాలు ఇచ్చా. పరమ సంతోషంగానే ఇచ్చా. మాకేం ఇబ్బంది లేవు. ఇచ్చిన కాడ నుంచి ఇబ్బంది రాలేదు. అన్న ప్రకారం ఇస్తానే ఉన్నాడు. ఇవన్నీ బురద చింపుకునే మాటలు తప్ప అభివృద్ధి ఎట్లా జరుగుతుంది పెద్ద ఇక్కడ? ఏం అభివృద్ధి? ఒక కిటికరాయి లేదంటున్నారు. ఇక్కడ నువ్వు చూస్తున్నావుగా, ఇప్పుడు ఫోటోలు కొడుతున్నావుగా, పేపర్ కేస్తున్నావుగా. అంటే ఇదే తాత్కాలికంగా ఈ కట్టడమే ఇంత బాగుంది అంటే శాశ్వతంగా కట్టేది ఇంకెంత బాగుంటుందని ఇంకా గైరీ అనుకున్నాం మేము కోరుకోవడం. ఇంకా చూడలేమా అని అంతనే ఉంటుంది. ఇప్పుడు వైనవేలు, తుళ్ళూరు, రాయపూడి, ఇటు వచ్చి మందడం, ఇటు మల్కాపురం, అటు నవలూరు, కురగల్లి మధ్యలో మీరు చూడండి ఎక్కడైనా ఖాళీలు ఉన్నాయో. ఓకే పెద్ద, మళ్ళీ ఏ పార్టీ అధికారంలోకి వస్తే, ఎందుకంటే 11వ తారీఖు మన అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకునే రోజు. ఆ రోజు మనకి ఇష్టమైన నాయకుడు, అభివృద్ధి జరుగుతుంది అని అనుకున్న నాయకునికే మనం ఓటు వేస్తాం. అది ఎవరికని బహిర్గతం చేయాల్సిన పని లేదు. కానీ ఎవరు అధికారంలోకి వస్తే, ఏ పార్టీ అధికారంలోకి వస్తే మనకు న్యాయం జరుగుతుంది? మాకు చంద్రబాబు నాయుడు తెలుగుదేశమేనండి. వస్తే సక్రంగానే ఉంటుంది. నువ్వు వచ్చాడు, ఏ బురద అయిపోయింది, లోకడేదో వచ్చాడు. కాంగ్రెస్ వాళ్ళు పడినాయి, తెలుగుదేశం వాళ్ళు పడినాయి, వైకాపా ఏదన్నీ చేయని చేశారు, అయిపోయింది. ఒక నికరంగా చేయాలంటే ఈయనంత నికరంగా లేదు. ఇప్పుడు మోదీ గారి నుంచి దూరం అయిన తర్వాత చంద్రబాబు గారు ఆయన పవర్ తగ్గింది అని చెప్పేసి గారి దగ్గరికి పోయా కాబట్టి మనకి లేదులేండి. నేనేదో ఒక రైతు మామూలుగా వచ్చేసేసి చంద్రబాబు గారిని ప్రజలు నమ్మడం లేదా అని అంటున్నారు కదా, దీనికి మీ సమాధానం? లేదు, నమ్మారు. నమ్మపోవటం ఏంది? తెలుసుద్ది కదా, అడిగిపోతాం. ఇంక 20 రోజులు బయటపడిపోతాడు కదా. కేసీఆర్ గారు వచ్చి మన ఆంధ్ర పౌరులని కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నవారిని కానీ పౌరుషం లేని వారు కుక్కలు అని కూడా అన్నాడు. కుక్కలేని గొర్రెల మందా? ఆంధ్ర వాళ్ళు గొర్రెల మంద అన్నాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఆ రోజున లేని వ్యవహారం ఎందుకు? ఇప్పుడు ఆంధ్ర ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఎందుకు నిలిచారనుకోవచ్చు? అది మనం చెప్పే వివరం కాదు. ఎవడి బుద్ధి వాడికి ఉండాలి. ఇప్పుడు తెలంగాణ అంటే కట్టుబడ్డారు. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు కట్టుబడవచ్చు కదా.